బుద్ధిశాలి అయిన విష్ణువు వీరభద్రుడి ఆవేశాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ ఇలా అంటాడు, వీరభద్ర, ఇందులో శివద్రోహం ఏమీ లేదు. దక్షుడు నా భక్తుడిగా నన్ను శరణు వేడాడు. అలాగే ఈ ఋషులు కూడా నేనే దిక్కని చెప్పి నన్ను ఆశ్రయించారు. వీళ్ళని రక్షించడం స్థితికారకుడుగా నా బాధ్యత. అదే ఈశ్వరుడికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తా రా అంటాడు. విష్ణువు మాటలు విన్న వీరభద్రుడు నారాయణుడికి నమస్కరించి, స్వామి, నాకు శివుడు ఎలాగో మీరు అలాగే. వేదాలన్నీ మీ ఇద్దరి విషయంలో అదే చెప్పాయి. కానీ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడం తప్ప నాకు వేరే మార్గం లేదు అంటాడు. వీరభద్రుడి మాటలకు విష్ణువు నవ్వి, మరి ఇంకేంటి, నీ శంక విడిచి నీ కర్తవ్యం ఈ ఋషులను దక్షుడిని వీరందరినీ దండించడమే అయితే అది నువ్వు నన్ను జయించిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అది నా కర్తవ్యం. కాబట్టి నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. చివరికి ఏది జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా. అలా ఇద్దరూ తమ తమ గణాలతో సిద్ధమవుతారు. మహాబలుడైన వీరభద్రుడు శంకరుణ్ణి స్మరించి రథాన్ని అధిరోహిస్తాడు. అస్త్రాలను ధరించి సింహనాదం చేస్తాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ శంఖారావాన్ని విని ఇంతకు ముందు పారిపోయిన దేవతలందరూ కూడా తిరిగి వస్తారు. దిక్పాలకులంతా వారి వారి గణాలతో వచ్చి వీరభద్రునికి ఎదురుగా యుద్ధానికి నిలబడతారు. రెండు గణాల మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని సూరంచుల కత్తితో కొడతాడు. దానికి ప్రతిగా నంది ఇంద్రుణ్ణి త్రిశూలంతో వక్షస్థలంపై పొడుస్తాడు. దేవతల వైపు ఉన్న అగ్ని, విష్ణు గణాలు, కుబేరుడు వీళ్ళందరూ బలశాలి అయిన కూష్మాండపతితో యుద్ధానికి దిగుతారు. శివగణ శ్రేష్ఠుడైన వీరేశ్వరుడు యముడితో యుద్ధానికి దిగుతాడు. ముండు వరుణుడితోనూ, భృంగి ఏమో వాయువుతోనూ, ఇలా ఉభయ పక్షాలు ద్వంద్వ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. కామెంట్ బాక్స్ ని శివకేశవుల నామాలతో నింపేయండి. అండ్ ఖచ్చితంగా నా అకౌంట్ ఫాలో అవ్వండి. కలిసి శివపురాణాన్ని నేర్చుకుందాం.